ఆచి చికెన్ మసాలా. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు సునీల్ నారంగ్ మెయిల్ చేశారు. పర్సంటేజ్ వివాదంపై నిర్మాతల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు సునీల్ నారంగ్. ఈ నెల 22న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతోంది ఫిలిం ఛాంబర్ కార్యవర్గం. అటు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సునీల్ నారంగ్ రాజీనామాను అంగీకరించింది. తెలంగాణ ఫిలిం ఛాంబర్లో అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పర్సంటేజ్ విధానంలో రాజీ కుదరలేదని అర్థమవుతోంది. గతంలో మైత్రి మూవీ మేకర్స్ జెట్లీ సినిమాకు థియేటర్లు ఇచ్చిన వాళ్లకు సహకరించొద్దు అంటూ నాడు తీర్మానం చేశారు. ఇప్పుడు పెద్ద సినిమా విషయంలో కూడా పర్సంటేజ్ పై రచ్చ నడుస్తోంది. ఈసారి పర్సంటేజ్ విధానం సాధించాల్సిందే అంటోంది ఒక వర్గం. నిర్మాతలకు అనుకూలంగానే సునీల్ నారంగ్ ఉన్నారంటూ ఇప్పటికే పలువురు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆరోపించారు. ఛాంబర్ 2 గ్రూపులుగా విడిపోవడంతో సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ఛాంబర్ అధ్యక్షుడి రాజీనామాతో పర్సంటేజ్ వివాదం మరో మలుపు తిరిగింది. రెంటల్ విధానం కాదు, పర్సంటేజ్ ఇస్తేనే సింగిల్ స్క్రీన్లు బతుకుతాయి అంటున్నారు ఎగ్జిబిటర్లు. ఈ నెల 22న తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. ఈసీ మెంబర్ల సమావేశంలో కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకుంటారు. సునీల్ రాజీనామా, కొత్త అధ్యక్షుడి ఎన్నిక అంతా ప్రీ ప్లాన్డ్ అంటున్నారు కొంతమంది ఈసీ మెంబర్లు.